హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బిగినర్స్ మేకప్ కిట్ పార్ట్ 2. నేను పార్ట్ 1లో ఫేస్ మేకప్‌కి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో చూపించాను. ఇది పార్ట్ 2. ఇందులో నేను ఐ మేకప్‌కి రిలేటెడ్ అండ్ లిప్ మేకప్‌కి రిలేటెడ్ చెప్తాను. ఈ వీడియోలో ఫస్ట్ ఐ మేకప్‌కి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసరికి ఐబ్రో పెన్సిల్ ఆర్ ఐబ్రో పౌడర్. ఐబ్రో పెన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మేకప్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఒక డిఫైన్డ్ ఐబ్రోస్ ఉంటే ఆ లుక్ బావుండిద్ది. ఐబ్రోస్ మీరు ఫిల్ చెయ్యకపోతే ఆ ఫేస్ అనేది చాలా డల్‌గా ఉండిద్ది. సో, మీరు ఐబ్రో పెన్సిల్ అనేది బిగినర్సే కాదు, మేకప్ చేయని వాళ్ళు కూడా యూజ్ చేయండి. అండ్ ఐబ్రోస్ ఎప్పుడూ షేప్ చేయించుకోండి. మీరు ఐబ్రోస్ వచ్చేసరికి బ్యూటీ పార్లర్‌లో చేయించుకోవచ్చు. లేకపోతే ఫేషియల్ రేజర్ అని ఒకటుండిద్ది. దాంతో ఎలా చేసుకోవాలో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను. ఈ ఐబ్రో పెన్సిల్ కూడా ఇందులో షేడ్స్ ఉంటాయి. బ్లాక్, బ్రౌన్, బ్రౌన్‌లో కూడా లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఇవుంటాయి. ప్లీజ్ మీరు దయచేసి ఆ బ్లాక్ ఐబ్రో పెన్సిల్ కొనుక్కోవద్దు అండ్ వేసుకోవద్దు. నేను చాలా మందిని చూసాను. ఐబ్రోస్ బ్లాక్ పెన్సిల్‌తో చేసుకుంటారు. అవి ఏదో కార్టూన్‌కి ఉన్నట్టుంటాయి. సో, ఐబ్రో పెన్సిల్‌లో బ్లాక్ షేడ్ ఎప్పుడూ కొనుక్కోవద్దు. మనం ఎప్పుడూ లైట్ బ్రౌన్ కానీ, డార్క్ బ్రౌన్ గానీ కొనుక్కోవాలి. మీది ఫెయిర్ స్కిన్ టోన్ అయితే మీరు లైట్ బ్రౌన్ తీసుకోండి. అండ్ కొంచెం డస్కీ స్కిన్ టోన్ అయితే మీరు డార్క్ బ్రౌన్ కన్సిడర్ చేయండి. ఐబ్రోస్ ప్రొడక్ట్ వచ్చేసరికి మీకు పౌడర్ ఫామ్‌లో ఉండిద్ది అండ్ పెన్ ఫామ్‌లో ఉంటుంది. మీరేదైనా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ మీరైతే పెన్సిల్‌తోనే స్టార్ట్ చేయమని నేను చెప్తాను. ఎందుకంటే అవి పెన్సిల్‌తో డ్రా చేసుకోవడం చాలా ఈజీ. నా దగ్గర ఈ మేకప్ రివల్యూషన్‌ది ఉంది ఈ పౌడర్. ఇందులో ఇది లైట్ బ్రౌన్ షేడ్. ఎగ్జాక్ట్ చెప్తాను. ఇది మీడియం బ్రౌన్. ఇందులో షేడ్ వచ్చేసరికి. ఇందులో మిర్రర్ ఉంటుంది అండ్ ఆహ్, ఇలా ఉంటుంది లోపల. ఇందులో వచ్చేసరికి లైట్ బ్రౌన్ పౌడర్ ఉంటుంది. ఇంకొకటి ఇది వాక్స్‌ది. ఇది కొంచెం డార్క్ బ్రౌన్. నేను ఇది బాగా యూజ్ చేశాను. ఈ లైట్ బ్రౌన్ ఏమో పౌడర్. సమ్మర్స్‌లో ఏమో పౌడర్ యూజ్ చేయండి. వింటర్‌లో వాక్స్ యూజ్ చేయండి. ఈ ఐబ్రో కిట్‌తో పాటు ఇది కూడా వచ్చింది నాకు. యాంగిల్ బ్రష్ అండ్ ఇటు సైడ్ నార్మల్ బ్రష్. ఈ చిన్న బ్రష్ ఈ కిట్‌లో వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఐలైనర్ అనమాట. నా దగ్గర ఇది మేబిలిన్ హైపర్‌ది ఉంది. మీరు ఐలైనర్స్ మేబిలిన్, లాక్మేలో యూజ్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రగ్ స్టోర్ మేకప్. బిగినర్స్‌కి ఐలైనర్ పెట్టుకోవడం అంటే కొంచెం డిఫికల్టే. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐలైనర్ పెట్టుకుంటున్నాను. హ్మ్. సో, నేను ఈజీగానే పెట్టుకుంటాను. వితిన్ సెకండ్స్‌లో పెట్టుకుంటాను. అనేది మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు అలవాటు లేకపోతే ఇలాంటి పెన్ లైనర్స్ తీసుకోండి. అండ్ మీకు అలవాటయిపోయిన తర్వాత పాట్‌లో ఉంటాయి ఐలైనర్ పాట్స్, అవి తీసుకోండి. ప్రొడక్ట్ వచ్చేసరికి కాజల్ అనమాట. ఇది నా దగ్గర మేబిలిన్‌దుంది. ఇది నార్మల్‌ది విత్ పెన్సిల్. రీట్రాక్టబుల్ గూడా ఉంటాయి కాజల్. లాక్మే ఐకానిక్ కాజల్ అయితే చాలా బావుండిద్ది. అది నాకు తెలిసి చాలామంది యూజ్ చేస్తారు మన ఇండియన్ ఐస్‌కి కాజల్ చాలా బావుండిద్ది. కాజల్ లేకపోతే మీ ఐస్ అనేవి చాలా డల్‌గా ఉంటాయి. ఏదో నిద్రపోయి లేచి వెళ్ళినట్టుండిద్ది బయటికి. నేనైతే కంపల్సరీ కాజల్ పెట్టుకుంటాను. నాకు చాలా ఇంపార్టెంట్ కాజల్. మిగిలిన మేకప్ ఏది చేసినా, చేయకపోయినా ఐబ్రోస్ అండ్ కాజల్ కంపల్సరీ పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మస్కారా. నా దగ్గర ఇది రెవ్లాన్ మస్కారా ఉంది. ఇది కలర్ స్టే ఫుల్ టైమ్ మస్కారా. మస్కారా మేబిలిన్ మస్కారాస్ అయితే బెస్ట్. చాలా బావుంటాయి అవి. అఫోర్డబుల్ గూడా. మీకు 300, 400లో వచ్చేస్తాయి అవి. ఆహ్, మీరు ఎవ్రీడే వేర్‌కి మస్కారా యూజ్ చేయాలనుకుంటే ట్యూబింగ్ మస్కారా అని ఒకటుండిద్ది. అది ఐలాషెస్‌ని డ్యామేజ్ చేయకుండా చాలా ఈజీగా వచ్చేసిద్ది మేకప్ రిమూవర్‌తో. అది కొనుక్కోండి. అసలు మస్కారా అనేది ఎందుకు యూజ్ చేయాలంటే ఐలాషెస్‌ని కోట్ చేసి ఐలాష్‌ని లిఫ్ట్ చేయడానికి మస్కారా అనేది యూజ్ చేయాలి. ఎవ్రీడే యూజ్ చేస్తాను నేనైతే మస్కారా. వచ్చేసరికి ఐ మేకప్‌కి రిలేటెడ్ అనమాట ఈ 4 ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం లిప్ మేకప్‌కి ఏది కావాలో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి లిప్ బామ్.
మీరు మేకప్ యూజ్ చేసినా, చేయకపోయినా లిప్ బామ్ అనేది మీ మార్నింగ్ స్కిన్ కేర్‌లో, నైట్ స్కిన్ కేర్‌లో కంపల్సరీ యూజ్ చేయండి. లిప్ బామ్‌లో కూడా ట్రాన్స్‌పరెంట్ ఉంటాయి. వాజిలిన్ యూజ్ చేయొచ్చు మీరు. లేకపోతే కలర్ లేకుండా ఉండే లిప్ బామ్స్ ఉంటాయి. మీరు కంఫర్టబుల్ అయితే ఈ కలర్‌వి కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర రిమెల్ వాళ్ళదుంది. ఇది ఈ షేడ్. మీరు లిప్‌స్టిక్ ఏది వేసుకోకుండా ఉండాలి. జస్ట్ సింపుల్‌గా రెడీ అవ్వాలంటే ఈ లిప్ బామ్ గూడా పెట్టుకోవచ్చు. ఇది నా దగ్గర షేడ్ వచ్చేసరికి బెర్రీ ట్విస్ట్ రిమెల్ వాళ్ళదిది. నెక్స్ట్ లిప్ ప్రొడక్ట్ వచ్చేసరికి లిప్ లైనర్ అనమాట. నా దగ్గర ఇది ఉంది. పింక్ లిప్ లైనర్. నేను ఎవ్రీడే యూజ్ చేస్తాను ఇది. లిప్ లైనర్ అసలు ఎందుకు యూజ్ చేయాలి? లిప్ లైనర్ మన లిప్స్‌ని లైన్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. ఇది ఇందులో గూడా చాలా షేడ్స్ ఉంటాయి. సపోజ్ మీకన్నీ మీరు చాలా కలర్స్ కొనాలి అనుకోకపోతే పింక్ కానీ, లేకపోతే బ్రౌన్ లిప్ లైనర్ కొనుక్కుంటే ప్రతి లిప్‌స్టిక్‌కి మ్యాచ్ చేసుకోవచ్చు. లిప్ లైనర్ జస్ట్ లిప్ లైనింగ్‌కి కాదు, ఫిల్లింగ్‌కి కూడా యూజ్ చేయొచ్చనమాట ఇది. సో, లిప్ లైనర్స్ కన్సిడర్ చేయండి. అండ్ డార్క్ లిప్‌స్టిక్ ఏసుకుంటే కంపల్సరీ లిప్ లైన్ చేసుకొనే డార్క్ లిప్‌స్టిక్ ఏసుకోండి. లేకపోతే బయటికి స్ప్రెడ్ అయిద్దది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిప్‌స్టిక్ అనమాట. లిప్‌స్టిక్ చాలా షేడ్స్ ఉంటాయి. నేను చెప్పేదేముంది లిప్‌స్టిక్ గురించి. ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది. సో, మీరు ఫస్ట్ బిగినర్స్ మేకప్ కిట్ చేసుకునేటప్పుడు ఒక పింక్, ఒక రెడ్, ఒక బ్రౌన్ లిప్‌స్టిక్ పెట్టుకోండి. అది నా సజెషన్. ఎందుకంటే మిగిలిన కలర్స్ మనం ఎక్కువ వేసుకోము. ఆహ్, పింక్ వచ్చేసరికి లైట్ పింక్‌లో తీసుకోండి ఎవ్రీడే వేర్‌కి. అండ్ న్యూడ్ వచ్చేసరికి లైట్ బ్రౌన్‌లో తీసుకోండి. అది కూడా ఎవ్రీడే వేర్‌కి ఉంటుంది. అండ్ రెడ్ లిప్‌స్టిక్ వచ్చేసరికి రెడ్‌లో చాలా రకాలున్నాయి. అసలు లిప్‌స్టిక్స్ గురించి మాట్లాడితే ఇది మొత్తం ఇంకొక వీడియో తీయొచ్చు నేను. ఆహ్, అంత ఇన్ఫర్మేషన్ ఉంది లిప్‌స్టిక్ గురించి. ఇది నేను సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఫర్ నౌ నేను ఇది మేబెలిన్ లిప్‌స్టిక్ అనమాట ఎగ్జాంపుల్‌కి. లిప్‌స్టిక్స్ మీకు అఫోర్డబుల్ మేబెలిన్‌లో బావుంటాయి. లాక్మే తీసుకోవచ్చు. మేబెలిన్‌లో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ రేంజ్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దీంతో లిప్ ప్రొడక్ట్స్ అయిపోయినాయనమాట. నేను ఇంకొక ప్రొడక్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే 3 ఇన్ 1 బ్లష్, హైలైటర్ అండ్ బ్రాన్జర్. ఇవి మామూలుగా అయితే మీరు సెపరేట్‌గా కొనుక్కోవచ్చు. చాలా షేడ్స్ ఉంటాయి ఇందులో కూడా. ఇది నా దగ్గర మేకప్ రివల్యూషన్‌ది ఫెయిర్ C01. ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఇది ఆహ్, పీచ్ బ్లష్, ఇది హైలైటర్, ఇది కొంచెం సిల్వర్ హైలైటర్ అండ్ ఇది బ్రాన్జర్. అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం ఈ 3? బ్రాన్జర్ ఆర్ కాంటూర్ ఎందుకంటే మన ఫేస్ మేకప్ మనం ఎప్పుడైతే చేస్తామో ఫౌండేషన్, కన్సీలర్, కాంపాక్ట్ పౌడర్ అన్నీ ఆహ్, పెట్టుకుంటామనమాట. పెట్టుకున్న తర్వాత మన ఫేస్ మొత్తం వైట్‌గా అయిపోయిద్ది. డెఫినిషన్ ఏమీ ఉండదు మన ఫేస్‌కి. మన ఫేస్‌ని స్కల్ప్ట్ చేసుకోవడానికి ఆహ్, లీనర్ లుక్, స్లిమ్మర్ లుక్ కావాలి కాబట్టి ఈ కాంటోర్ కానీ, బ్రాన్జర్ గానీ యూజ్ చేయాలి మనం. ఈ కాంటోర్ ఎక్కడ వెళ్ళిద్దంటే ఇక్కడ చీక్ బోన్స్ దగ్గర, నోస్ దగ్గర అండ్ ఇక్కడ ఫోర్‌హెడ్ మీద యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లష్. ఈ బ్లష్ అనేది ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. పీచ్ ఉండిద్ది, పింక్ ఉంటుంది, లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ కొంతమంది డార్క్ షేడ్ ఆఫ్ బ్లషెస్ కూడా యూజ్ చేస్తారు. ఇవి కూడా మీ స్కిన్ టోన్‌ని బేస్ చేసుకొని తీసుకోండి. పీచ్, లైట్ కలర్స్ ఎవరికి బావుంటాయంటే ఫెయిర్ స్కిన్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ కొంచెం డస్కీ స్కిన్ టోన్ ఉంటే వాళ్ళు మెజెంటా కలర్ కానీ, పర్పుల్ షేడ్ బ్లష్ కానీ యూజ్ చేయండి. సో, ఇది 3 ఇన్ 1 ప్యాలెట్ ఇది తీసుకుంటే మీరు 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోకుండా ఒక దాంతో అయిపోయిద్దనమాట. మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి బిగినర్స్. ఫస్ట్ అయితే నేను ఇది యూజ్ చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైలైటర్ అనమాట. హైలైటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫేస్‌లో హై పాయింట్స్‌ని మనము అది షైనీగా షిమ్మర్ చూపించడానికి హైలైటర్ యూజ్ చేస్తాము. ఇందులో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి మనకి. గోల్డ్ ఉంటుంది, సిల్వర్, రోజ్ గోల్డ్, ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి హైలైటర్స్‌లో కూడా. మన ఇండియన్ స్కిన్ టోన్స్‌కైతే గోల్డ్ హైలైటర్ చాలా బావుండిద్ది. అండ్ సిల్వర్ కొంతమందికే సూట్ అవుతుంది. ఇప్పటివరకు మనం మేకప్ గురించి చూసామనమాట. సో, ఈ మేకప్‌ని ఎలా వేసుకోవాలి?
దానికి కూడా వేరే టూల్స్ కావాలి కదా! ఫస్ట్ వన్ వచ్చేసరికి మేకప్ బ్రషెస్, సెకండ్ వన్ వచ్చేసరికి బ్యూటీ స్పాంజెస్. మేకప్ బ్రషెస్ అనేవి సెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ ఉంటాయన్నమాట. నేను మేకప్ బ్రషెస్ గురించి సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తాను. అండ్ బ్యూటీ బ్లెండర్ ఉంటుంది ఒకటి, బ్యూటీ స్పాంజ్. అది కూడా మనం ఫౌండేషన్, కన్సీలర్‌కి, కాంపాక్ట్‌కి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ వీటికి బ్లష్, కాంటూర్, హైలైటర్‌కయితే కంపల్సరీ బ్రషెసే ఉండాలి. ఎగ్జాంపుల్ ఫర్ బ్రష్ ఏమో ఇది. ఇదుంది నా దగ్గర. అండ్ బ్యూటీ బ్లెండర్‌కి ఎగ్జాంపుల్ ఇది. మీరు చాలా కలర్స్‌లో ఉంటాయి. చాలా సైజెస్‌లో ఉంటాయి బ్యూటీ బ్లెండర్స్. ఇవి కొనుక్కోవచ్చు. ఇవి కాంబోలో ఉంటాయి. సెపరేట్‌గా కూడా కొనుక్కోవచ్చు. మేకప్ బ్రషెస్ కూడా అంతే కాంబో ఉంటాయి. లేకపోతే సెపరేట్‌గా కూడా బ్రషెస్. ఇంకొక లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఐ షాడోస్. యాస్ ఎ బిగినర్ నేను పెద్ద పెద్ద ప్యాలెట్స్ కొనుక్కోమని చెప్పను. ఎందుకంటే అవి మీకు ఫస్ట్ తెలియాలి ఎలా యూజ్ చేయాలి అనేది. అందుకని నేను ఇలాంటివి చిన్న ఐ షాడో ఆహ్, వీటిని ట్రియోస్ అంటారు. 3 ఉంటే ట్రియోస్ అంటారు. 4 గూడా ఉంటాయి. అలా 3, 4, 5 అలా ఇలా ఉంటాయన్నమాట. ఇలాంటివి కొనుక్కోండి మీకు అలవాటయ్యేదాకా. తర్వాత కావాలంటే పెద్ద ప్యాలెట్ కొనుక్కోవచ్చు. ఇవి ఐ షాడోస్ మన ఐలిడ్ మీదకి వెళ్తాయి. ఇక్కడ, ఇక్కడ అప్లై చేస్తాం మనం. ఐ షాడోస్‌తో డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేయొచ్చు. నాకు తెలిసి ఐ షాడోస్‌తోనే చాలా హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ లుక్స్ వస్తాయన్నమాట. అది చేంజ్ చేస్తూ ఉంటే. మీరు ఎంత ఎక్స్‌పెరిమెంట్ చేసి నేర్చుకుంటే అన్ని లుక్స్ వస్తాయి మీకు. సో, ఇవి కూడా ఫస్ట్ అయితే మీరు పింక్, రెడ్ లేకపోతే కోరల్ షేడ్, పీచ్ షేడ్ ఇలా ఉండే వాటిలో తీసుకోండి. ఇది నా దగ్గర గ్రీన్, బ్లూ, సిల్వర్‌దుంది. ఎగ్జాంపుల్‌కి చూపిస్తున్నాను. సో, ఇదండి నా దగ్గరున్న మేకప్‌కి రిలేటెడ్ బిగినర్స్ కిట్ ఏ ఏ ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు నేను చూపిచ్చాను మీకు. సో, బిగినర్స్ కిట్ అనేది మీరు హై ఎండ్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. డ్రగ్ స్టోర్ అఫోర్డబుల్ ప్రొడక్ట్. సో, ఈ కిట్ అనేది మీరు 2000 నుంచి 3000 ఆ రేంజ్‌లో నుంచి ఒక 10,000 దాకా డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్ట్స్ మీరు ఎలాంటివి కావాలో అలాంటివి చూజ్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్. నేనెప్పుడైనా గానీ బిగినర్స్ మేకప్ కిట్‌కి నేను మినీ సైజెస్ ఉండేవి, చిన్నవి 3 ఇన్ 1 4 ఇన్ 1 కాంబోస్ అలానే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అలవాటవ్వాలి కాబట్టి మేకప్ మీరు పెద్ద పెద్ద ప్యాలెట్స్ తీసుకుంటే యూజ్ ఏముండదు. ఒకసారి మీకు అలవాటైతే వేయడము, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది తర్వాత మీరు పెద్దవి తీసుకున్నా గానీ యూజ్ చేస్తారు. సో, బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అఫోర్డబుల్ డ్రగ్ స్టోర్ ప్రొడక్ట్స్ తీసుకోండి. ప్రతి ప్రొడక్ట్ ఒక 200-300 లెస్ దాన్ 500లో తీసుకోండి ఎట్ మ్యాక్స్. అవి యూజ్ చేయండి. ఒక 2-3 మంత్స్ మీకు ఎలా వేయాలి, ఏంటి అనేది అండ్ మేకప్ వేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం మనము అనేది నేను ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను మీకు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే బావుంటుంది లుక్ అనేది. నేను మేకప్ అప్రాక్సిమేట్ ఒక 10 ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ సింపుల్ మేకప్ వేసుకునేదాన్ని. ఇంకా తర్వాత తర్వాత నాకు మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను నేర్చుకున్నాను. అండ్ తర్వాత కోర్స్ కూడా చేశాను. ఐయామ్ ఎ సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ నౌ. సో, మీరు మెల్లగా మీ మేకప్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మేకప్ అంటే మన ఇండియాలో చాలా టాబూ ఉంది. ఆమె మేకప్ ఏసుకునిద్ది. ఎందుకంత మేకప్? అంత బ్రైట్ లిప్‌స్టిక్ అవసరమా? ఇలా చాలామంది అనుకుంటారనమాట. నన్ను కూడా చాలామంది అన్నారు. డైరెక్ట్‌గా అన్నారు కొంతమంది, కొంతమంది ఇండైరెక్ట్‌గా అన్నారు. కానీ మీరు ఎలా మిమ్మల్ని ప్రెజెంట్ చేసుకుంటున్నారు అనేది చాలా మీ అపియరెన్స్ చూసి మిమ్మల్ని చాలామంది జడ్జ్ చేస్తారు. ఎక్కువ లేకపోయినా మీరు మినిమమ్‌గా ఎలా చేసుకోవాలి, మీ ఫీచర్స్‌ని మీరు ఏవి ఎన్హాన్స్ చేసుకోవచ్చు, పుట్ టుగెదర్‌గా కనిపించొచ్చు అనేది కంపల్సరీ నేర్చుకోండి బేసిక్ మేకప్ అయితే. ఎ ఇప్పుడు టీనేజర్స్ అనే కాదు, కాలేజ్ గోయింగ్ అనే కాదు, 40స్‌లో ఉన్నవాళ్ళు, 50స్‌లో ఉన్నవాళ్ళు మినిమమ్ బేసిక్ అయితే నేర్చుకోండి. అంటే మీరు ఎంత వేసుకుంటున్నారనేది అది మీ సర్కిల్, మీరు ఏ జాబ్ చేస్తున్నారా, మీరు హౌస్ వైఫా, కాలేజ్‌కి వెళ్తున్నారా దానికి సంబంధించి ఉండిద్ది. క్లోత్స్ ఎలాంటివి వేసుకున్నారు, మీకు మేకప్ వచ్చా, రాదా, మీరు ఎలా ప్రెజెంట్ చేశారు మిమ్మల్ని, మీరు ఆఫీస్ వెళ్ళేటప్పుడైనా గానీ, లేదు మీరెక్కడికైనా పార్టీ వెళ్ళినా, ప్రతిసారి మనము మేకప్ ఆర్టిస్ట్‌ని హైర్ చేసుకోలేము. ప్రతిసారి మనము ఆహ్, అలా ఆర్టిఫిషియల్‌గా ఉండేవి చేసుకోలేము. కాబట్టి బేసిక్ స్కిన్ కేర్, బేసిక్ మేకప్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వచ్చుండాలని చెప్పి నేననుకుంటున్నాను. చెప్పే ఇంకొక మాటేంటంటే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మేకప్ వేసుకునే వాళ్ళని జడ్జ్ చెయ్యొద్దు.
ఆహ్, మీరు నేర్చుకోవాలనుకుంటే చూసి నేర్చుకోండి. లేకపోతే ఏమీ అనొద్దు గానీ ఆమె ఇంత యేసుకుంది మేకప్, ఈమె ఇంతేసుకుంది మేకప్ అని మాత్రం జడ్జ్ చేయొద్దు ఎవరిని గూడా. మీరు నేర్చుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. అండ్ కొంతమంది భయపడుతూ ఉంటారు వేసుకోవడానికి ఎవరేమనుకుంటారనేది. ఎవ్వరు ఏమనుకోరండి. మీరు వేసుకోండి. మీరు వేసుకోండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. అది చూసి వాళ్ళే నేర్చుకుంటారు. ఒక్కసారి అనుకుంటారు, 2 సార్లు అనుకుంటారు, 10 సార్లు అనుకుంటారు. సో, తర్వాత వాళ్ళే మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఈరోజు వీడియో బిగినర్స్ మేకప్ కిట్ పార్ట్ 2. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ నేను ప్రతి ఒక్క ప్రొడక్ట్ యు చూపించడానికి ట్రై చేశాను ఇండివిడ్యువల్ కేటగిరీస్‌లో. డెప్త్‌గా కూడా మేకప్ ప్రొడక్ట్స్ నేను రివ్యూ చేస్తాను. ప్రతి ఒక్క బ్రాండ్‌లో హై ఎండ్ చూపిస్తాను, అఫోర్డబుల్ చూపిస్తాను. ప్రతి బ్రాండ్‌కి రిలేటెడ్ కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నేను ఫర్దర్‌గా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. స్టైలింగ్, మేకప్ గురించి, లైఫ్ స్టైల్ అండ్ సేల్స్ గురించి చెప్తాను. అండ్ షాపింగ్ గురించి చెప్తాను. సేల్స్ గురించి చెప్తాను ముందు ముందు. సో, ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ ద వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై.